ప్రభుత్వం వెళ్తుందో చెప్పడమే పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం. దీంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఎప్పుడైతే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి కూడా ఎన్నో రకాలైనటువంటి అక్రమాలు, దౌర్జన్యాలు, దాడులు, దమనకాండలు జరుగుతున్నాయి. ఎవరిని ప్రశ్నించినా కూడా తిరిగి ప్రతిపక్షాలను ప్రశ్నిస్తారు తప్ప సమాధానాలు చెప్పే పరిస్థితి ఈ అధికార పార్టీ నాయకుల్లో ఉండదు. ఈరోజు మీడియా కానీ అదేవిధంగా ప్రతిపక్షాలు కానీ అధికారంలో ఉన్నటువంటి పార్టీలను ప్రశ్నిస్తాయి. ఎక్కడ కూడా వాళ్ళు చేస్తున్నటువంటి పనులు ఏ రకంగా ఉన్నాయి, పాలన ఏ రకంగా ఉంది, పథకాలు ఏ రకంగా ఉన్నాయి, ప్రజలు ఏ రకంగా లబ్ధి పొందుతున్నారనే వాటిపైన ప్రశ్నిస్తారు. కానీ విచిత్రం ఏంటంటే తప్పులు ఎత్తి చూపేటువంటి ప్రతిపక్షాన్ని ఈరోజు అధికార పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. సమాధానాలు చెప్పడం లేదు. ప్రశ్నించాల్సింది మేము, సమాధానాలు చెప్పాల్సింది వాళ్ళు. కానీ ఇక్కడ విడ్డూరం ఏంటంటే వాళ్ళు ఎంతసేపటికి మమ్మల్ని ప్రశ్నించేటువంటి పనిలో పడి అధికారంలో ఉన్నామన్న విషయాన్ని కూడా మరిచిపోతున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది ఈరోజు. దానికి నిదర్శనమే నిన్నటికి నిన్న కల్తీ లిక్కర్ ఫ్యాక్టరీ ఒకటి వెలుగులోకి వస్తే ఈ తెలుగుదేశం పార్టీ నాయకులందరూ వచ్చి వైసీపీ ఈ హయాంలో ఇలా జరిగింది, అలా జరిగింది, ఈ మద్యం కుంభకోణం కూడా వాళ్ళదే అని లేనిపోని కబుర్లు చెప్తున్నారు. ప్రజా ఆరోగ్యంతో చెలగాటమాడుతూ ఇంత పెద్ద ఎత్తున ఇలాంటి వ్యవహారం బయటపడితే ఈరోజు ఏదో నిమ్మక నీరెత్తినట్టు ఉండకుండా కేవలం చిన్న చిన్న కార్యక్రమాలతో, చర్యలతో చేతులు దులుపుకునేటువంటి పరిస్థితి కనిపించింది తప్ప ఏం చేయాలి? వాళ్ళ మీద విచారణకు ఆదేశించారు, వారిని అరెస్ట్ చేయడానికి కూడా సిద్ధపడి. ఇంకేం చేయాలి? వాళ్ళని కొట్టి చంపాలా? కొట్టి చంపమని చెప్పడం లేదు. ఉన్నటువంటి ప్రధాన సూత్రధారులు ఎవరు, ఎప్పటి నుంచి జరుగుతోంది, ఎక్కడి వరకు పాకింది, రాష్ట్ర వ్యాప్తంగా ఈ రకంగా ఇంకా ఎన్నున్నాయి. ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. ఇంతకు ముందే అనేక సార్లు చెప్పాం, ఏదైనా ఘటన జరిగిన తర్వాత ప్రభుత్వం స్పందించడం కాదు, ఘటనలు జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత అధికార ప్రభుత్వం అనేది. ఆ విషయంలో వీళ్ళకి చిత్తశుద్ధి లేదా, వీళ్ళకి చేత కాదా అని మేము ప్రశ్నిస్తున్నాం. పథకాలు కూడా ఆగాకరగా అందుతున్నాయి, ఎందుకు వాటి మీద చిత్తశుద్ధి లేదు? ఈ రోజు ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు, ఒక్కటంటే ఒక్క పరిశ్రమ రాష్ట్రానికి వచ్చినటువంటి పరిస్థితి లేదు, ఒక్క రూపాయి పెట్టుబడి వచ్చినటువంటి పరిస్థితి లేదు, రాజధాని ముందుకు కదిలేటువంటి పరిస్థితి లేదు. అన్ని నకిలీ భాగవతాలు, నకిలీ కట్టుకథలు, నకిలీ రాజధానులు, నకిలీ ఉద్యోగాలు, నకిలీ పరిశ్రమలు అన్ని కూడా నకిలీ అయిపోయింది ఆ కూటమి అధికారంలో. రాష్ట్రంలో ఏ వర్గం కూడా ఈరోజు సంతోషంతో జీవించేటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన పాలన గాడి తప్పింది, రాష్ట్రం అల్లకల్లోలంగా మారుతుంది, మహిళలకి రక్షణ లేదు, మహిళలు బయట వచ్చేటువంటి పరిస్థితి లేదు, శాంతి భద్రతలు గాడిలో లేవు, కళ్ళు తెరవాల్సినటువంటి పరిస్థితి ఉంది చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వచ్చి ఈ యొక్క ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వ వైఖరి మారాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి కార్యాచరణ ఉంటుందని తప్ప ఎక్కడ కూడా మేము ఈ ప్రభుత్వ కుట్రలకు భయపడి వెనకడుగు వేసేటువంటి పరిస్థితి లేదు. 40% మంది ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్నారు. ఇప్పటికీ రాష్ట్రంలో రాబోయేటువంటి రోజుల్లో అధికారంలోకి రావడం ఖాయం, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం ఖాయం, ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని గద్దె దింపడం కూడా ఖాయం అనేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఓకే, మీకు నిజంగా అదే ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ఈ మాత్రం కాన్ఫిడెన్స్ ఉంటేనే రాజకీయాల్లో బలంగా ముందుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. బండారు వంశీ గారితో మాట్లాడదాం. వంశీకృష్ణ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు. ఈ నెల 28 నుంచి నియోజకవర్గాల్లో భారీ ఎత్తున వైసీపీ ర్యాలీ లేక ప్రజల్లోకి జగన్మోహన్ రెడ్డి గారు రానున్నారు. కూటమి పార్టీల మీద వైసీపీ నేతలు ఇక విరుచుకుపడనున్నారు. అవును బ్రహ్మనాయుడు గారు, ముందుగా ప్యానెల్లో ఉన్న మిత్రులకు 99 టీవీ ప్రేక్షకులందరికీ మీకు గుడ్ ఈవినింగ్. నాది ఒక చిన్న ప్రశ్న సార్, డిబేట్లోకి వెళ్లే ముందు. ఇందాక మీరు ఓపెనింగ్ పాయింట్స్ లో మా దర్శన నియోజకవర్గానికి కూడా పాపం ఎక్కడి నుండో తీసుకొచ్చి ఒక ఇన్ఛార్జ్ వేశారని అన్నారు. పాపం అని ఎందుకన్నారు సార్? అంటే వాళ్ళకి ఆ ప్రాంతంతో జిల్లాతో సంబంధం లేదు, అంటే పరిస్థితులు బాగా గ్రౌండ్లో మనం గ్రౌండ్లో చూస్తుంటాం కాబట్టి ఎక్కడెక్కడి నుంచో తెచ్చి ఎక్కడెక్కడికో వేసే పరిస్థితి. ఓకే ఓకే, అదే అదే ఫైన్ ఫైన్. అదే సార్, ఇప్పుడు దాకా పసుపులేటి సురేష్ గారు మాటలన్నీ విన్నాను. నాకు ఇవాళ 5 గంటలకే డిబేట్ అంటే నేను 5 గంటలకే లాగిన్ అవటం వల్ల కావాల జగన్మోహన్ రెడ్డి గారు చిలక పలుకుడుగా వినాల్సి వచ్చింది. ఇప్పుడు ఏదైతే మళ్ళీ తీసుకొస్తామంటున్నారు కానీ ఒక ప్రైమరీ ఎగ్జాంపుల్గా అది చెప్పాలి కాబట్టి చెప్తున్నా. మళ్ళీ అది తవ్వే ఉద్దేశం మాకు లేదు,
కానీ అదొక ప్రైమరీ ఎగ్జాంపుల్ కాబట్టి చెప్తా ఉన్నా. ఏదైతే వివేకానంద రెడ్డి గారి హత్యకు అయిపోగానే బయటకు వచ్చేసి వాళ్ళు చేసినవన్నీ కూడా పక్కన వాళ్ళు చేసినట్లుగా అరే అంత దారుణంగా నరుకుతారా అని జగన్మోహన్ రెడ్డి గారు నటించేసేసి ఈ రోజు కూడా లిక్కర్ కేసులో అరే ఇంత మందా, అరే ఇలా చేస్తారా, ఇలా చంపుతారా అని అంటా ఉన్నారు. సార్, లిక్కర్ కల్తీ మద్యం పట్టుకుంది ఎవరు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు కల్తీ మద్యాన్ని పట్టుకున్నారు. పట్టుకున్న తరువాత దాని వెనక ఎంతటి వాడున్నా గానీ వదిలే ప్రసక్తే లేదు అనేటటువంటి ఒక సంకేతంతో, ఒక కూటమి ప్రభుత్వం ఒకటువంటి నిర్ణయంతో అక్కడ మా ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి జయచంద్రారెడ్డి, ఆ తర్వాత కట్టా సురేంద్ర నాయుడు అనే ఇద్దరిని పార్టీ నుండి సస్పెండ్ చేసి ఇప్పటికే 14 మందిని కేసులో ఇన్వాల్వ్ చేసి ఎవరైతే కేసులో ఉన్నారో వారి ఇన్వాల్వ్మెంట్ ఏంటో సాక్ష్యాధారాలతో చూసిన తర్వాత వాళ్ళని నిర్ధారించి వాళ్ళ అరెస్టులు కూడా ఈరోజు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడా కూడా వాళ్ళు సమర్థించింది లేదు. ప్రభుత్వానికి తెలియకుండా జరుగుతున్నటువంటి కల్తీ మద్యం అది ప్రభుత్వంలో ఉన్నవారు చేయడం, దాని తర్వాత వాళ్ళని సస్పెండ్ చేయడం, శాఖాపరమైనటువంటి చర్యలు పోలీసు వారు తీసుకోవడం, పూర్తి స్వేచ్ఛ పోలీసులకు ఇవ్వడం జరిగింది. గతంలో ఏం జరిగింది సార్? కల్తీ మద్యాన్ని దగ్గరుండి అమ్మించి వేల ప్రాణాలు తీసి కోట్లు గడించేసి ఈ రోజు వచ్చేసి చిలక పలుకులు పలుకుతున్నాడు పులివెందుల శాసనసభ్యులు గారు. వచ్చేసరే ఇలా జరిగిందా, ఇలా చేస్తారా అని ఎవరు పట్టుకున్నారు సార్? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పట్టుకుంది. వారిని శిక్షించడానికి ఎన్ని విధాలా శిక్షణ గర్హులు అన్ని రకాల శిక్షిస్తారు, ఖచ్చితంగా శిక్షిస్తారు. ఈయన వచ్చేసి ఈ రోజు చిలక పలుకులు పలుకుతా ఉన్నాడు. మరొక విషయం చెప్తా ఉన్నా, ఇదే జయచంద్రారెడ్డి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వారు ఎన్నికల ముందు కరెక్ట్ గా ఎన్నికలు అయిపోయిన తర్వాత అమెరికాకి వెళ్ళి ఎవరిని సార్ కలుస్తారు? ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వెనకేసుకొచ్చేటటువంటి పంచ ప్రభాకర్ తో కలిసి అటు ఇటు తిరుగుతారు. మొన్నటి ఈ ఘటనలన్నీ బయటపడినాయి ఆ వీడియోలు ఫోటోలు కూడా వారితో కలిసి తిరుగుతారు. సో ఈ రోజు అతను పార్టీ సస్పెండ్ చేసింది. అతని పాత్ర కనుకుంటే డెఫినెట్లీ అరెస్ట్ చేస్తారు. ఏదైతే ఈ కల్తీ మద్యం ఉందో ప్రజల ప్రాణాలతో ఆటలాడుతున్నటువంటి ఎవరిని కూడా కూటమి ప్రభుత్వం వదిలిపెట్టదు. ఇక్కడ ఒక విషయం బండారు వంశీ గారు, ఇక్కడ ఒక విషయం, జయచంద్రారెడ్డి గారి యొక్క వ్యవహార శైలి, ఆయన వైసీపీ నేతలతో ఆయనకున్నటువంటి పరిచయాలు, సత్సంబంధాలు, వ్యాపార లావాదేవీలు సీట్ ఇచ్చినప్పుడు 40 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి మీ పార్టీ కానీ అధిష్టానం కానీ ఆ మాత్రం వెరిఫికేషన్ చేసుకోలేకపోయిందా? ఆయన విదేశాల నుంచి ఇక్కడికి వచ్చినోడు కాదు కదా, ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగినోడే కదా, అంటే ఆ మాత్రం వ్యవస్థ మీకు లేదా? ప్రతి చోట చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి సార్. పొరపాటు మేము చేసిన పొరపాటు కారణం ఒక అసెంబ్లీ స్థానం. మేము చేసిన ఒప్పుకుంటున్నాం, మేము చేసిన పొరపాటుకి కారణం ఒక అసెంబ్లీ స్థానం. ఎలా మమ్మల్ని, ఎలా పార్టీని, ఎలా పార్టీ ఇంటెలిజెన్స్ ని ఎలా ఏమరపాటుకు గురి చేసి సీట్ తెచ్చుకున్నాడు కానీ ఆ పొరపాటు కారణం, ఆ పొరపాటుకి కలిగినటువంటి ఒక ఫలితం ఒక అసెంబ్లీ స్థానం. మేము చాలా బాధపడతా ఉన్నాం ఈ రోజు ఆ విషయంలో. ఒక అసెంబ్లీ స్థానం దీనివల్ల కోల్పోయాం. ఈ జయచంద్రారెడ్డి అని అతన్ని గుడ్డిగా నమ్మటం వల్ల మేము కోల్పోయామని ఇప్పటికీ బాధపడతా ఉన్నాం. సో అతను గత 5 సంవత్సరాలుగా ఇదే బిజినెస్ లో ఉండుంటాడు. తెనాలి ప్రాంతానికి చెందినటువంటి కొడాలి శ్రీనివాసరావు అని అతను అరెస్ట్ చేశారు. గాలిస్తున్నారు అతని కోసం. జనార్దన్ రావు అనే వ్యక్తి ఆల్రెడీ విదేశాలకు వెళ్ళాడంటే అతని కోసం ఆల్రెడీ మరి లుకౌట్ నోటీసులు అవన్నీ జరిగాయి. అతను కూడా త్వరలో ఇండియాకి పట్టుకొస్తారు. మేము అదే చెప్తా ఉన్నాం సార్, మా ఇంటెలిజెన్స్ ఈ జయచంద్రారెడ్డి విషయంలో తెలుగుదేశం పార్టీ పొరపాటు పడింది అని నేను అనుకుంటా ఉన్నా. దాని భారీ మూల్యం చెల్లించుకున్నాం మేము. అసెంబ్లీ స్థానాన్ని కోల్పోయాం. లేకపోతే గెలిచేవాళ్ళు ఆస్థానం కూడా, తమ్మలపల్లి కూడా గెలిచేవాళ్ళం. ఓకే. సో ఇంకా ఉన్నారా ఇలాంటి వాళ్ళు? ఇంకా మీ పార్టీలో ఉన్నారా? చెక్ చేసుకున్నారా? ఇంకా మా పార్టీలో ఉన్నారా అంటే అది ఈ స్థానంలో నేను కూర్చొని ఆన్సర్ చేయలేనటువంటి విషయం సార్. ఓకే, అధిష్టానం మరి చూసుకోవాలి, క్రాస్ చెక్ చేసుకోవాలి. అధిష్టానం దాని మీద ఫోకస్ పెట్టింది. ఎవరు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా, ఎవరు ప్రజా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా కూడా చంద్రబాబు పడిన గతే పడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రైట్ వన్ బై వన్ మాట్లాడదాం. సింగులూరు వెంకటేష్ గారితో మాట్లాడదాం, తర్వాత తాతం శెట్టి గారి దగ్గరికి వెళ్దాం. సో వెంకటేష్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు, నమస్తే. సో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ యాక్టివ్ అయ్యారు. వెంకటేష్ గారు 28 ఈ నెల 28 నియోజకవర్గాల కేంద్రాల్లో ర్యాలీలు చేపడుతున్నారు. మరి ఆ ర్యాలీల్లో ఆ పార్టీ నాయకులకేనా లేకపోతే
సాధారణ ప్రజలు, విశ్లేషకులు, లేకపోతే మేధావులు వీళ్ళు కూడా ఏమన్నా పాల్గొనే అవకాశం ఉంటుందా మీ అభిప్రాయం? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి సోదరులకి అలాగే మీ వీక్షకులు కూడా వెరీ గుడ్ ఈవినింగ్ అండి. బ్రహ్మనాయుడు గారు ఎప్పుడైనా సరే పార్టీ ఒక కార్యక్రమం తీసుకున్నప్పుడు బేసిక్గా పార్టీ అభిమానులు కానివ్వండి, నాయకులు కానివ్వండి, ఆ పార్టీ కార్యవర్గం మొత్తం కూడా పాల్గొనడం అనేది ఎప్పుడూ జరిగేటువంటి వ్యవహారమే. ఇక నాయకుడి మీద ఇష్టంతో సామాన్యమైన ప్రజలు వాళ్ళే ఓటర్లు కాబట్టి మాలాగంటి విశ్లేషకులు ఎవరు ఇష్టం ఉన్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డితో శైలి అవ్వాలంటే జగన్మోహన్ రెడ్డి గారితో అవుతారు, పవన్ కళ్యాణ్ గారితో అవ్వాలంటే పవన్ కళ్యాణ్ గారితో అవుతారు. దీనికి ఏ రాజకీయ నాయకుడు దీనికి దూరం ఏం కాదు. అన్ని పార్టీలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చినా ప్రజలందరూ చూడడానికి ఇష్టపడతారు కదా. ముఖ్యమంత్రి గారు మన వీధికి వస్తున్నారని చెప్పేసి, లేదా మన ఊరు వస్తున్నారని చెప్పేసి అలాంటి అశేష ప్రజాదరణ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఉంటుంది కాబట్టి ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వెళ్తూ ఉంటారు. మీరు వెళ్తారా రేపు ర్యాలీకి పాల్గొంటారా? బ్రహ్మనాయుడు గారు ఇప్పుడు ఎలా ఉంటుందంటే, నేను ఏ రోజు ఏ వైసీపీ నేతని కలిసినటువంటి సందర్భమే లేదు ఈ రోజు వరకు. ఏ ర్యాలీకి వెళ్ళిన సందర్భమూ లేదు. నేను తిరిగిన పార్టీ, జెండా పట్టుకుని తిరిగిన పార్టీ ప్రజారాజ్యం. అక్కడితోనే ఫుల్ స్టాప్ పెట్టి బయటకు వచ్చాం. అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి అతని వ్యక్తిత్వం నచ్చి అతని అభిమానిగా ఉన్నాం తప్ప ఏ రోజు మా ఇంటి పక్కనే ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు, కనీసం గడప దొక్కిన వ్యవహారం కూడా లేదు. సో జగన్ గారు అభిమాని మీరు? ఖచ్చితంగా అందులో డౌట్ ఏం అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దక్షత చూసి ముందు అతనికి ఉన్నటువంటి ఓర్పు, సహనం, అతను ఏదైతే చేయాలనుకుంటున్నాడో ఆ కార్యక్రమం మీద అతను తీసుకునేటువంటి నిర్ణయాలు, వీటిని చూసి అతనికి అట్రాక్ట్ అయిన మాట వాస్తవం, అతనికి ఓటేసిన మాట కూడా వాస్తవం. ఓకే. సో మరి ఏంటి ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఆయన మళ్ళీ పాదయాత్ర కూడా చేసే పరిస్థితులు ఏమన్నా చూడొచ్చా మనం? ఈ నెల 28 నుంచి నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు. ఆ పార్టీ నేత చెప్తున్నారు ఆల్రెడీ. పార్టీ నేత ఏం చెప్తున్నారు? ఖచ్చితంగా పాదయాత్ర ఉంటుందని చెప్తున్నారు. కానీ ఇది సమయం కాదేమో, పాదయాత్రకి ఇది సమయం కాదేమో. ఒక విశ్లేషకుడిగా చెప్పాలంటే ఇది సమయం కాదేమో. ఇంకా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా యాక్టివ్ అవడమేం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక 6 నెలలు మాత్రం ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలి కాబట్టి ఆయన సైలెంట్గానే ఉన్నారు. 6 నెలల నుంచి కూడా ఆ దాటిన దగ్గర నుంచి కూడా ఆయన జనాల్లో ఏ ప్రాబ్లం వచ్చినా ఈ రోజు వరకు అడ్రస్ చేయనటువంటి పరిస్థితి అయితే ఏమీ లేదు. కాకపోతే కొంత లేట్ అవుతుందేమో. ఖచ్చితంగా ప్రతి సమస్య మీద అతను స్పందన చూపిస్తున్నాడు. అతనికి వెళ్ళడానికి ఈరోజు ఎక్కడికి వెళ్ళినా జన సందోహం వస్తుంది. అతని పార్టీ కార్యకర్తలు ఈ రాష్ట్రంలో 100కి 40 మంది ఉన్నారు. ఖచ్చితంగా ఏ మూలకి వెళ్ళినా కానీ ఇదే అప్లాజ్ అతని వెంట వెళ్తుంది. ఈరోజు అతను బయటికి వెళ్తుంటే పోలీసులు కూడా అనేక రకాలుగా తగు జాగ్రత్తలు తీసుకోండి సార్ అని చెప్పేసి అనే పరిస్థితి ఉంది. కొన్ని సందర్భాల్లో మేము మీకు పర్మిషన్ ఇవ్వలేము అని చెప్పేసి అని కూడా చెప్పేటువంటి పరిస్థితి ఉంది. నాకు తెలిసినంత వరకు రేపు పర్యటనకు కూడా, వైజాగ్ పర్యటనకు కూడా ఇప్పటి వరకు అనుమతి వచ్చినటువంటి సందర్భం ఏమి కనిపించట్లేదు. మరి దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారో చూడాలి. రైట్. మనతోటి తాతంశెట్టి నాగేంద్ర గారు ఉన్నారు. నాగేంద్ర గారితో మాట్లాడదాం. నాగేంద్ర గారు గుడ్ ఈవినింగ్ అండి. బ్రహ్మనాయుడు గారు, సో మీ త్రిశూల వ్యూహం మొదలు పెట్టక ముందే జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యూహాన్ని రచించారు. ఏ వ్యూహం సార్ అది? ఆ వ్యూహం పేరు వాళ్ళే చెప్పాలి, అంటే వాళ్ళు ఏం బయట పెట్టలేదు కాబట్టి రహస్య వ్యూహం. ఓకే బ్రహ్మనాయుడు గారు, ముందుగా మీకు మీ ద్వారా 99 వీక్షకులకు, ప్యానెల్లో ఉన్న సోదరులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ సార్. సార్, నేను జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక మా బండారు చెప్పినట్టు నేను కూడా కొంచెం ముందే అంటే బ్రహ్మనాయుడుగానే యాడ్ అయ్యాను. పాపం ఆయన ఎంత అంటే వాళ్ళు కూర్చోబెట్టుకొని, నాకెందుకో ఫస్ట్ లైన్ లోనే సజ్జలు కనిపించినాడు కెమెరా కూర్చోబెట్టుకొని. ఆయనకి ఇచ్చిన ఏదో చెప్పాలని చూస్తున్నాడు ఆయన. తల్లికి వందనం మనం ఏమి ఇచ్చామంటాడు, మళ్ళా మనకు కాదు మనం తల్లికి వందనం మన పేరు మార్చారు అంటాడు. బట్ వాట్ ఎవర్, నేనేమంటున్నా అంటే ఆయన మాట్లాడిన ప్రతి మాటకు నేను వైసీపీ వాళ్ళను సమాధానం అడగమంటారు. ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతుంది ఈ ఎన్డీఏ ప్రభుత్వం.
ఇదొక డ్రామా, జగన్ ప్రభుత్వం లిక్కర్ అని 4 ప్లేసుల్లో లిక్కర్ చూపించాడు. అసలు లిక్కర్ గురించి మాట్లాడే అర్హత ఉందా సార్ వాళ్ళకు? నేను చెప్పేది ఏంటంటే ఆయనే లెక్కలే చెప్పినాడు. ఇది వినాలా బ్రహ్మనాయుడు గారు? ఇది క్వార్టర్ ఎంత అమ్ముతారు, ఇన్ని బార్లలో అమ్మినారు, ఇంత అన్యాయం, 360 కోట్లు సంపాదించినారు, ఈ విధంగా అయితే 360 కోట్ల లెక్కను సంపాదించినారు అని అడుగుతారు. బట్ వీళ్ళ మీద ఉన్న కేసు ఏంటంటే 3600 నుంచి 6000 కోట్ల లెక్కరు అక్రమ మధ్య అమ్మినారని చెప్పే కేసులో ఇప్పుడు ఫ్రెష్ గా మిథున్ రెడ్డి గారు బయటకు వచ్చారు. దాంతో మళ్ళా న్యాయం గెలిచింది, సత్యం గెలిచిందని కిల్లర్ వీరప్పను కూడా బెయిల్ వస్తుంది. సార్ ఉన్నాడు అక్కడ, లాయర్ గారు, ప్రముఖ లాయర్ గారు, ఆయనే చెప్పాలి బెయిల్ మీద వస్తానే సత్యం గెలిచింది అని చెప్పి మాటలు చెప్తున్నారు. నేనేమంటున్నానంటే మీరు దేంట్లోకి వస్తారు? మీరు ఇందాక ఆయన మాట్లాడిన దాంట్లో సీఎం గారు గిట్టుబాటు ధర అన్నాడు. ఏం గిట్టుబాటు ధర? 5 సంవత్సరాల్లో మీ రైతులు, మదనపల్లె టమోటా రైతులు, మామిడి రైతులు ఈదులోకి వచ్చి ఏడ్చి క్రాప్ ఇన్సూరెన్స్ గురించి అడిగితే అది ఎంత ఈజీగా చెప్పేస్తాను సార్ అబద్ధాలు. అంత ధర, క్రాప్ ఇన్సూరెన్స్, ఈ క్రాపింగ్ అంటే వినేవాళ్ళు అంటే ఓ అమ్మ ఇన్ని చేసినాడా ఈయన. ఆ టమోటాలు రైతులు రూపాయి అమ్మక రోడ్లో పోసేసినారు. అది కూడా ఎవరు కాదు, వైసీపీ వాళ్ళు. పర్లేదులే అన్న, మాకు వదిలేయండి, ఇంకా మాకు ధర వద్దని. నిన్నటికి నిన్న మామిడికాయలు లోడ్లు వేసి దాని మీద తొక్కించుకుంటా వచ్చినాడు. కానీ ఎన్డీఏ ప్రభుత్వం ఏం చేసిందంటే 6000 నుంచి 7000 దళారులు చేస్తున్నారంటే ప్రతి మార్కెట్ యార్డ్ దగ్గర కలెక్టర్ దగ్గర సలహాలు ఇప్పించి అక్కడున్న విఆర్ఓలు వాళ్ళు లేచి టన్నుకు 4000 రూపాయలు సపోర్ట్ గా నిలబడింది సార్. 6000 అమ్ముతారా వాళ్ళు, 4000 ప్రభుత్వం కట్టిస్తుందని. ఏ రోజున్నా ఒక 400 రూపాయలు రైతుకు సపోర్ట్ గా నిలబడినారు. మళ్ళీ ఏ విధంగా మాట్లాడతారు? నేను అది చేసేసిన, ఇది చేసేసిన, దానికి మళ్ళీ మా అన్న ప్రభుత్వం ఇప్పుడు అది జరుగుతుంది, ఇది రకరకాలుగా. అంటే మీరు చేసింది క్లారిటీగా విజిబుల్లీ చూపించండి ఇదే అని. మీరు తప్పు మరి ఏంది ఇప్పుడు? జయచంద్రారెడ్డి, ఎస్ నేను అడుగుతున్నా, జయచంద్రారెడ్డి ఎవరైనా అమ్మాయి ఎక్కడైనా మన ఇంట్లోనో ఎవరింట్లోనో గట్టిగా మాట్లాడినా లేదా గొడవ వస్తే వీళ్ళ పుట్టిల్లు ఏందమ్మా అంటామా అనమా సార్ మనం? బ్రహ్మనాయుడు గారు ఈమె ఎక్కడి నుంచి ఆ లైన్ లోకి వచ్చారా? వాళ్ళ పుట్టిల్లు వైసీపీ నేను అడుగుతున్నా. ఆయన పుట్టిల్లేది అదే, ఆ నుంచి ఫుల్ ట్రైనింగ్ అయ్యి వచ్చాడు. అంటే నాకు అర్థమైంది ఏంటంటే ఇటువంటి జయచంద్రారెడ్డిలు ఎంత కుటీర పరిశ్రమలు స్థాపించి వాటి మీద ఎంత సంపాదించి అసలు ఆయనకు దాని తెర వెనుకున్నోళ్ళు రావాలి అని అడిగిన మా సురేష్ సోదరుడికి ఆ తెర వెనుకున్నోళ్ళకి ఎంత చేరిందనే కదా ఇప్పుడు రచ్చ జరుగుతోంది. ఇప్పటి వరకు నాగేంద్ర గారు ఇప్పుడు మీరు చెప్పిన ఎపిసోడ్ లో వైసీపీ నుంచి తెలుగుదేశంకి వచ్చి గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారు, మీ పార్టీలో వైసీపీ నుంచి వచ్చి గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. 100% అదే చెప్తున్నా. ఎవరైనా బిడ్డ మాట్లాడితే తల్లి ఎవరైనా అడుగుతారు, 100% అడుగుతారు కదా. ఇప్పుడు నేను పేర్లు కూడా సంపాదించిన శ్రీనివాసరావు, రామ్ ప్రకాష్ మొత్తం వైసీపీ వాళ్లే పరారీలో ఉన్నారు. నేనేం అడుగుతున్నానంటే వీళ్ళందరినీ రక్షించుతాంది ఎన్డీఏ గవర్నమెంట్. ఇందాక మా సోదరుడు అడిగినట్టు జగన్మోహన్ రెడ్డో సురేష్ పోయి ఇదో రండి అవినీతి పాలన చూపిస్తానని పట్టిలా ఎక్సైజ్ వాళ్ళు 100% నిఘా వేసి గత నెలలోనే దీని మొత్తం లిస్టు లాగి ఇంటెలిజెన్స్ కి ఇస్తే గౌరవ ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చి ఇది ఇక్కడే కాదు శాఖలుగా ఎక్కడ విస్తరించుండాది ఒకటి వేళ్లతో ప్రకటించండి అని చెప్పి ప్రభుత్వం నుంచి ఆర్డర్ తీసుకొని కొడితే బొమ్మలన్నీ బయటకు వచ్చినాయి. ఇప్పుడు ఏమంటున్నాడు? మరుసటి రోజు వచ్చేసి అన్యాయం జరిగిపోయింది, అక్రమం జరిగిపోయింది అంటే దీంట్లో అక్రమం జరిగిపోయింది మీరే చెప్తున్నారు. మీ పొద్దున ఒక ఆయన వైసీపీ లీడరు క్వార్టర్ ఎంత తయారు చేస్తారు, ఏ బార్లో అమ్మినారు, ఎంత సంపాదించేస్తుంటారు ఈ సంవత్సరంలో అని చెప్పి 360 కోట్లు అని చెప్పి ఆయన లెక్కలు తెచ్చాడు. మరి 3600 కోట్ల కిడ్ బుక్ మాట ఏంటి? 6000 కోట్లు దాంట్లోనే కదా ఇప్పుడు మిథున్ రెడ్డి గారు ఫ్రెష్ గా వెళ్ళొచ్చారు. లైక్ ఇంకొంచెం ఎక్స్టెన్షన్ గా చెప్తున్నా, ఇప్పుడు వీళ్ళు పారిపోయినారు అంటున్నారు కదా. ఒక ఆయన ఎవరో నేనే ఫారిన్ లో ఉన్నాను సార్, అంతా ఎక్సైజ్ కి సహకరిస్తాను అంటున్నారు కదా. వీళ్ళందరూ ఎక్కడా లేరు, ఉగాండా దేశంలో ఉన్నారు. ఉగాండాలో ఇదే లిక్కర్ ఫ్యాక్టరీ మిథున్ రెడ్డితో కలిసి అక్కడ వ్యాపారం చేస్తున్నారు. 100% సార్. ఉగాండా దేశంలో లిక్కర్ ఫ్యాక్టరీ మీరు ఇప్పుడు ఈయన మాట్లాడింది ఉగాండా నుంచి, రేపో మొన్నాడో ప్రభుత్వం కూడా మీకు ఆధారాలతో సహా నిరూపిస్తుంది. దాంట్లో దేర్ ఇస్ నో డౌట్. ఎందుకంటే
ముదిన్ రెడ్డి గారిని లేదా వాళ్ళ అనుచరులను చెప్పమనండి నాకు. ఉగాండాలో ఆయనకి లిక్కర్ ఫ్యాక్టరీ ఉంది, అది లీగలా ఇల్లీగలా అది సెకండరీ. ఉగాండాలో రియల్ ఎస్టేట్, ఉగాండాలో లిక్కర్ ఫ్యాక్టరీ జరుపుతున్నారు వాళ్ళు. ఈ సామంత రాజులంతా పోయి అక్కడ పెట్టుబడులు పెట్టి అక్కడ ఒక ఫారిన్ మద్యాన్ని తయారు చేసి అక్కడి నుంచి ఇతర దేశాలకు పంపిస్తున్నారు. ఇది జరుగుతా ఉంది. దీంట్లో నుంచి ఇప్పుడు ఈయన బయటికి రాలేక ఈయన అక్కడి నుంచి కూర్చొని మళ్ళీ ఒక్కొక్క ట్రంప్ వదులుతున్నారు. అంటే ఎవరి పేర్లు చెబితే ఏ పార్టీ వస్తుందో అని మనం 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 కాబట్టి ఇవన్నీ మీకు నేను ఒక్కటైతే చెప్పగలను సార్ బ్రహ్మనాయుడు గారు, ఇటువంటి అవినీతి ప్రభుత్వం, ఇటువంటి అవినీతి చర్యలకు 100% ఎన్డీఏ ప్రభుత్వం వ్యతిరేకం. అందుకే ఇంత తన 5 ఏళ్ల చరిత్రలో ఎప్పుడైనా ఇటువంటి చర్య తీసుకున్నట్లు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఎగ్జాంపుల్ చెప్పగలరా? ఒకవేళ జరిపితే నేను కూడా చెప్తున్నా వినండి, 4 లిక్కర్ పక్కన తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో సొంత మేనమామ రవీంద్రారెడ్డితో సహా లిక్కర్ లీజుకి తీసుకొని బేవరీస్ అక్కడి నుంచి తయారు చేసి ఆ 8 రూపాయలు 10 రూపాయలు ఖర్చు ఉండేది ఈ గవర్నమెంట్ కు 150 రూపాయలు అమ్మి 130 రూపాయలు అమ్మి సొమ్ము చేసుకున్నటువంటి వీళ్ళపై, ఇంక్లూడింగ్ ఒక ఏరియా బొత్స వాళ్ళు, ఒక ఏరియా వీళ్ళు, రవీంద్రనాథ్ రెడ్డి, వీళ్ళందరూ చేసినటువంటి పరిశ్రమలు వీటన్నిటి మీద కూడా ఆ బేవరీస్ తో సహా పర్మిషన్లతో సహా అక్కడ ఎందుకు కాయలా పడినాయి, మళ్ళీ ఇళ్ళు పోతేనే ఎందుకు తెరిచినారని చెప్పి వివరణలు ఇచ్చినా గానీ హిమ్మని పట్టించుకోవాలి ఆ ప్రభుత్వం. ఎందుకంటే దాని నుంచి కోటాను కోట్లు వస్తా ఉంది కాబట్టి వాళ్ళ పేర్లు చెప్పి ఇవంతా అభూత కల్పన అన్నారు. బట్ ఈ రోజు అభూత కల్పన అన్నట్టు మీరేం దిగి సైనికుల్లాగా ఛేదించాల. ఎన్డీఏ గవర్నమెంటే ఇటువంటి అవినీతిని వ్యతిరేకిస్తాము అని చెప్తున్నారు. తర్వాత ఇందాక మా సోదరుడు మాట్లాడుతూ ప్రధాన సూత్రధారి ఎవరో బయటికి రావాలి, ఇటువంటివి దమనకాండ, దౌర్జన్యం, ప్రజాస్వామ్యం చాలా పెద్దలు బయట. ఎవరి దాంట్లో దమనకాండలు జరిగినాయి? ఎవరి ప్రభుత్వం ప్రశాంతంగా ఉంది? మీరు నిన్నటి దనక ఈ రోజు నా సోదరుడు సురేష్ ఉన్నాడా, అడుగుతాడేమో ఒక మాట అనుకున్నా. దాదాపు లాస్ట్ ఒక 5-6 డిబేట్లలో అన్నా సూపర్ 6 అన్నా సూపర్ 6 అన్నాడు. లేదు ఇంకా అడగడానికి ఇంకేముంది, సంవత్సరం లోపల అన్ని అయిపోయినాయి, ప్రతిదీ అద్భుతంగా ప్రజలకు అందుతుంది, ఇంకేముండదు. మళ్ళీ వచ్చి ఇప్పుడు దమనకాండలు జరుగుతున్నాయి, ఇంకో కాండలు. ఎవరు దళితుల మీద, మహిళల మీద, బీసీల మీద ఎవరు దమనకాండలు జరిపారో ఇప్పటి వరకు చెప్తుంది కదా. మా సోదరుడు ఒక ఆయన జగన్ గారి దక్షత, ఓర్పు అన్నాడు. నేను ఏం చెప్పలేను ఇంకా, ఎందుకంటే ఆ దక్షతని ఓర్పుని చూసి ఆయనకు అభిమానం అయ్యానని చెప్పాడు ఆయన వెంకటేష్. అంటే మాకెట్ట కనిపిస్తుందంటే తల్లిని చెల్లిని తరిమేసే దక్షత మా దగ్గర అయితే లేదది. తర్వాత సొంత చిన్నాన్నను చనిపోతే పొద్దునికి గుండెపోటు అని చెప్పి, రాత్రికి మళ్ళా లేదు గొడ్డలి పోటు అని చెప్పి 5 సంవత్సరాల అవకాశం ఉన్న తండ్రి రక్తం పంచు పుట్టిన చిన్నాయన, ప్లీజ్ మీ టైంలో రండి, మీ చిన్నాయన చంపితే అన్ని అవకాశాలు ఉండి కిమ్మనకుండా సైలెంట్ గా ఉండే సహనం మాకైతే లేదు, మా నాయకులకు లేదు. అటువంటి సహనాన్ని, అటువంటి దక్షతను మా సోదరుడు ఆయన ఓన్ చేసుకున్నాడు అంటే మేమేం చేయలేం. మీకు జ్వరం వస్తుంది కదా సార్, అలాంటి టైంలో మాట్లాడాల్సిన టైంలో జ్వరం వస్తుంది కదా మీకు. ఒక్క నిమిషం తప్పకుండా వస్తుంది. జ్వరం ఎందుకు రాదు? 100% వస్తుంది. మీరు వ్యక్తిగతంగా నువ్వు ఆడ సురేష్ అనే వ్యక్తి, మీరు ఇంతమంది లక్షల మంది చూస్తున్నారు, మీకు ఎప్పుడు జ్వరం రాలేదని ఒప్పుకోండి, 100% నేను యాక్సెప్ట్ చేస్తా. మాకెప్పుడు జ్వరం రాదండి అని ఒప్పుకోండి. ప్రతి మనిషికి సీజన్ లో ఒకసారి మీ టైంలో నేను రాలా విను. మీ టైం ఇచ్చినప్పుడు నేను అన్ని రాసుకున్నా. నీ బుద్ధి పుట్టింది చెప్పు, నేను వింటా, నేను మళ్ళీ రాసుకుంటా. అది మీ విజ్ఞత. సార్ నేను ఒక్క విషయం చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసిన, పొర్లు దండాల యాత్ర చేసిన, ప్రతి దానికి నిలబడి ఎన్డీఏ నాయకులు అడగడానికి లేరు. మీరు గుర్తించాల్సింది ఈ 1.5 సంవత్సరం ప్రభుత్వంలో ఆయన ఎవడో 40% వేసుకొని చెప్తున్నాడు మా వెనకలు ఉండారని. రేపు రమ్మను మీరు మీ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఎగ్గొట్టి అక్కడ మాట్లాడలేక నిలబడిపోయినా, చచ్చు పడిపోయినా వీటిలోకి వస్తాం అంటున్నారు కదా. అప్పుడేంది ఈ రోజు మీరు ఏం చేస్తారు వాళ్ళని?
సార్ వినండి సార్ ఏం చేస్తారు, తల్లికి వందనం చెట్టు నీరు, నీరు చెట్టు అని చెప్పి హెడ్ మాస్టర్లు కాంట్రాక్టర్ చేసినటువంటి ఓ జగన్మోహన్ రెడ్డి, ఈ రోజు మేము అద్భుతంగా మా పిల్లలకు చదువు చెప్పుకుంటున్నాం. ఒక్క బిడ్డ కూడా సరిగ్గా ఇవ్వలేనటువంటి జగన్మోహన్ రెడ్డి మా ఇంట్లో 5 బిడ్డలు పుట్టి 5 బిడ్డలకు ఎన్డీఏ ప్రభుత్వంలో తల్లికి వందనం వచ్చిందని ఈ తీసుకున్న ప్రతి ప్రజలు తిరగబడి 10 అడుగులు వేయనీయకుండా తరిగి కొడతారు సార్. మీరు ఎందుకు అడగాలి? పని చేసుకున్నట్టుకుంటే ఆ లబ్ధిదారులు జగన్మోహన్ రెడ్డి గారు నిలేస్తారు. ఓకే సురేష్ గారు, మీరు నియోజకవర్గాల్లో అంటే దాదాపు 28వ తారీఖు అన్నారు కదా నియోజకవర్గాల ర్యాలీలు, ఈ లోపే త్రిశూల వ్యూహం రెడీ అవుతుంది. సో బహుశా మీకు అవకాశం కూడా ఉండదేమో. ఇప్పుడు తాతంశెట్టి నాగేంద్ర అన్న చాలా సుదీర్ఘమైనటువంటి మాటల్లో నేను మొదట్లో చెప్పినట్టు ప్రశ్నలే వేసాడు మాకు, మళ్ళీ సమాధానాలు ఆయన చెప్పకుండా ప్రశ్నలు. సరే పోనీ పర్వాలేదు, సమాధానం మేము చెప్పే అంత దమ్ము మాకుంది, ఇబ్బంది లేదు. మొదటగా జ్వరం విషయం చెప్పాడు. జ్వరం ఎప్పుడు సురేష్కి రాలేదా, వెంకటేష్ గారికి రాలేదని. మాకు జ్వరాలు వస్తాయి, మేము కూడా మాకేం అతీంద్రియ శక్తులు లేవు, మేము మానవ మాత్రులమే. అయితే మాకు జ్వరము మేము ఎడన్నా స్పందించాలన్నప్పుడు రాదు, మా అన్ననో మా అక్కనో ఎవరన్నా తిట్టినప్పుడు జ్వరం రాదు, మాకు అప్పుడు జ్వరం తిట్టు పరిస్థితిలో రాదు. ఆయన అన్నాడు తల్లిని చెల్లిని అనే మాటని వీళ్ళు చెప్తూనే ఉన్నారు. ఈ జనసేన ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు తల్లిని చెల్లిని అని ప్రస్తావించే వాళ్ళు. అరే నాయన బాబు, నా తల్లిని దూషించిన వాళ్ళని క్షమించిందని చెప్పి వాళ్ళని ఈ రోజు మీరు సంకలం మోస్తున్నారే, సిగ్గు అనిపించదా? సిగ్గుగా ఉండాలి కదా. పోనీ అసెంబ్లీలో బాలకృష్ణ శంకర్ జాతి నా కొడుకులు అన్నాడు గతంలోనే మనల్ని. ఎవడో అని ఒక మహానుభావుడు చిరంజీవి గారిని మాట్లాడితే మా రక్తమే మరిగిపోయిందయ్యా. మీకు జ్వరాలు వచ్చినాయి, మీకు జ్వరాలు ఎందుకు వస్తాయి? ఇది మాట్లాడినప్పుడు నోరు మాట్లాడలేరా? ఇక్కడ నేను అడ్డొస్తున్నా, మిమ్మల్ని ఇక్కడ ప్రశ్న అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు, రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత బొత్స సత్యనారాయణ గారు ఏమన్నారు? మీ తండ్రి గారి మరణానికి సంబంధించి నీ మీద అనుమానం ఉందన్నాడు. రాక్షసుడు ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డిని చూపించాలని చెప్పేసి విడుదల రజనీ గారు అన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే మీ నాయకుడిని ఇష్టానుసారంగా దూషించిన వాళ్ళందరినీ మంత్రులు చేశాడు. ఆయన కోసం ఎవరైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రి పదవులు వదిలేసుకొని వచ్చినటువంటి కొండా సురేఖ గారికి కనీసం ఎమ్మెల్సీ కూడా ఇవ్వలేదు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు 2.5 సంవత్సరాలకి గెంటేశారు. ఇట్లా ఈ విధంగా చేశారు. అంటే మిమ్మల్ని తిట్టిన వాళ్ళని మీరు నెత్తన పెట్టుకున్నారు కదా అని ప్రజలు మిమ్మల్ని కూడా అనుకునే పరిస్థితి ఉంది. ఇక్కడ మీరు చాలా మంచి ప్రశ్న వేశారు బ్రహ్మనాయుడు గారు. థ్యాంక్ యూ. బొత్స గారు అనేక సందర్భాల్లో రాజకీయంగా ఆ రకమైనటువంటి విమర్శలు చేయడము, తదుపరి అనేక సందర్భాల్లో కూడా రాజకీయ క్రీడలో భాగంగా నేను చాలా తప్పులు మాట్లాడాను, అది రాజకీయాల్లో సర్వసాధారణం, దయచేసి నన్ను అన్యదా భావించొద్దు అన్న మాటలు పలు సందర్భాల్లో మాట్లాడారు. మీకు కావాలంటే పెడతాను, నా దగ్గర ఇంకా ఉన్నాయి. నేను ఇప్పుడు ఒక విషయం చెప్తున్నా. నా తల్లిని దూషించిన లోకేష్ ని క్షమించను అన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారిని ఏ ప్రాతిపదికన మళ్ళా సమర్థించారు? ఇది ముఖ్యం. నేనేమంటున్నా, నిన్న అసెంబ్లీలో చిరంజీవి గారిని మాట్లాడితే కనీసం ఒక ట్వీట్ వేయలేడా పవన్ కళ్యాణ్ గారు? నోరు రాదు, జ్వరము, పోనీ పేషెంట్ గా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు జ్వరంతో ఉంటే చంద్రబాబు నాయుడు గారు వెళ్తే పుష్పగుచ్చాలు ఇచ్చుకుంటారు, లోపల వెళ్ళి కూర్చుంటారు. కానీ ఒక ట్వీట్ వేయలేరు. బాబు గారు వచ్చినప్పుడు ఏంటండి బాబు గారు, ఈ బాలకృష్ణ గారు ఈ రకంగా మాట్లాడడం సబబేనన్నా అడగచ్చు కదా. అడిగానని ఒక నోటన్న ఇవ్వచ్చు కదా. అన్నిటికీ పత్రికా ప్రకటనలు ఇస్తారు కదా, మాటలు రావు కదా వారికి. ఎందుకు ఇవ్వలేదు? ఇవి చెప్పరు, వీటికి సమాధానాలు ఉండవు. మళ్ళీ ఇంతకుముందు రైతుల మద్దతు ధర గురించి అన్న మాట్లాడారు, నాగేంద్ర అన్న. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ధరల స్థిరీకరణ నిధి 3,000 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయడమే కాకుండా ఆర్బీకే రైతు భరోసా కేంద్రాల్లో అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ ఈజ్ ద అసిస్టెంట్ ఫర్ ద ఆర్బీకే. He will reporting directly to the collector. Collector is the MD for the farmers. Marketing the పంటల్ని మార్కెటింగ్ చేయడానికి అవసరమైనటువంటి వ్యవస్థకి ఎండీగా వ్యవహరించినటువంటి పరిస్థితి
ఎక్కడైనా పంట నష్టం వస్తుంది, గిట్టుబాటు ధర లేకపోతే వెంటనే స్పందించి ఆ పంటకి సరైన ధర ఇచ్చేటువంటి వ్యవస్థ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్నది. ఇప్పుడుందా? ఈ రోజు టమాటా రైతులు ఏడుస్తున్నారు, కళ్ళకి కనిపిస్తున్నాయి అన్న, కళ్ళకి కనిపిస్తున్నాయి. టమాటా రైతులు, ఉల్లి రైతులు పంట నుంచి కూడా తీగ పొలాల్లోనే వదిలేస్తున్నారు, ఆవులకి గొర్రెలకి మేతగా వదిలేస్తున్నారు. మామిడి రైతులు ఏ రకంగా నష్టపోయారు చూశారు. చీని, నిమ్మ, ఈరోజు ప్రతి ఒక్క ఆహార ధాన్యాల పంటలు రైతులు ఏడుస్తుంటే మీకు కనపడ్డం లేదా? సరిదిద్దుకోవాలా? రెండో అంశం సూపర్ 6 గురించి మా సురేష్ అడుగుతారేమో చూస్తున్నాను అన్నాడు నాగేంద్ర అన్న. చాలా ధన్యవాదాలు నాగేంద్ర అన్న, నువ్వు గుర్తు చేసిన దానికి. సూపర్ 6 లో భాగంగా 20 లక్షల ఉద్యోగాలు రాలేదు. సూపర్ 6 లో భాగంగా నిరుద్యోగ భృతి రాలేదు. సూపర్ 6 లో భాగంగా ఆడబిడ్డ నిధి 1500 రూపాయలు మహిళకి రాలేదన్నా. ఈ సూపర్ 6 కి సూపర్ తూట్లు పొడిచారన్నా మీ కూటమి ప్రభుత్వం. ధన్యవాదాలు. ప్రజలు మీకు కూడా సూపర్ 6 లో సూపర్ 4 అయితే అమలయ్యాయి. సురేష్ గారు, సూపర్ 6 లో సూపర్ 4 అమలయ్యాయి. రిమైనింగ్ మీరు చెప్పిన నిరుద్యోగ భృతి రాలేదు, మహిళలకు 1500 రాలేదు. అమలు అయినటువంటి పథకాల్లో కూడా తూట్లు పొడిచినటువంటి పరిస్థితి. నిన్నటికి నిన్న డ్రైవర్ అన్నకి 2,90,000 మందికి ఇస్తున్నామంటే మరి గతంలో ఆయన ఏం మాట్లాడాడు? వాళ్ళ అధికార 7 లక్షల మంది ఉన్నారని ఆయనే కదా అన్నాడు ఒక ఆయన, పట్టాభి గారు. ఇది వాళ్ళు ఎందుకు 2,70,000 ఎందుకు ఇచ్చారు? మరి ఆటో డ్రైవర్లతో పాటుగా టిప్పర్ డ్రైవర్లకు, లారీ డ్రైవర్లకు అన్నారు. ఎక్కడ టిప్పర్ డ్రైవర్లు, లారీ డ్రైవర్లు గల్లంత అయిపోయారా? ఆంధ్ర రాష్ట్రంలో లేరా? ఓకే సురేష్ గారు, సమయం లేదు. ఆంధ్ర రాష్ట్రంలో ట్రిప్పర్, లారీ డ్రైవర్లు లేరా? ఎందుకు లేరు? ఉన్నారు. మరి ఎందుకు వాళ్ళకి ఇవ్వలేదు? అంటే డ్రైవర్ పథకము ఇదే నా పథకము కాదు. ఓనర్ డ్రైవర్ లక్ష కోట్లతో రాజధాని కడతానన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, అంతటి 1,00,000 కోట్ల రాజధాని నిర్మాణం చేసేటువంటి చంద్రబాబు నాయుడు గారు 6,000 కోట్లు పెట్టి మెడికల్ కాలేజీలు పూర్తి చేయకుండా ప్రైవేట్ పని చేస్తానంటున్నాడే. ఇదేమి దక్షత? ఇది దక్షత. ఓకే సురేష్ గారు సమయం లేదు. వంశీ గారు. సార్, సురేష్ గారు పాపం చిరంజీవి గారిని బాలకృష్ణ గారు ఏమీ అనలేదు. ఆ క్లారిటీ ప్రజలకు ఉన్నప్పటికీ కూడా, అరే అంత పెద్ద మనిషి చిరంజీవి గారిని అలా చేస్తుంటే మేమే అల్లాడిపోయాము అని చెప్పి సురేష్ గారు బాధపడతా ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు షర్మిల గారిని పంచ ప్రభాకర్ రెడ్డి అనేటువంటి ఎల్ అన్నాడు సార్. అవును, కంపేర్ చాలా నీచంగా కంపేర్ చేశారు సార్. చిచ్చి చాలా నీచంగా మాట్లాడాడు అతను షర్మిల గారిని. అప్పుడు సురేష్ గారు అప్పుడు సురేష్ గారు పాపం అనని మాటల్ని అన్నట్టు ప్రాజెక్ట్ చేసి విలువలు ఆడిపోయాడు పాపం చిరంజీవి గారిని అంటా ఉంటే. అవును, చిరంజీవి గారు అండౌటెడ్లీ అందరూ వాడు, ఆయన అంటే డెఫినెట్లీ విలువలు ఆడిపోతారు. సురేష్ గారు కూడా పాపం విలువలు ఆడిపోయారు. కానీ సొంత చెల్లెల్ని ఎల్ అంటుంటే మరి ఎందుకు విలువలు ఆడిపోలేదో? సొంత చెల్లెల్ని ఒక పాన్ స్టార్ తోటి, ఒక నీలి చిత్ర నటీమణితోటి కంపేర్ చేస్తే ఆ రోజు ఎందుకు మరి విలువలు ఆడిపోలేదు సురేష్ గారు అర్థం కావట్లా. మరి వాళ్ళ అధినేత వచ్చేసి ఆవిడ డ్రెస్సింగ్ మీద కూడా కంపేర్ చేసినప్పుడు మరి ఎందుకు విలువలు ఆడిపోలేదో అర్థం కావట్లా. మరి ఈ రోజు చిరంజీవి గారిని అననటువంటి మాటల్ని సార్ మనుషులు అందరూ పొరపాటు పడతారు సార్. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా పొరపాటు పడ్డారు. ఏదైతే ఈ వైసీపీ పేటీఎం బ్యాచ్ చేసినటువంటి ప్రచారం, పవన్ కళ్యాణ్ గారి తల్లి గారిని లోకేష్ గారు తిట్టారు అని చెప్పేసి అప్పట్లో ఈ వైసీపీ పేటీఎం బ్యాచ్ గారి ప్రచారం పవన్ కళ్యాణ్ గారు కూడా పొరపాటు పడినట్టున్నారు. తర్వాత రియలైజ్ అయ్యారు. ఎవరైనా అవుతారు సార్. చంద్రబాబు నాయుడు గారు కూడా కొన్నిసార్లు పొరపాటు పడతారు, రియలైజ్ అవుతారు. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం పొరపాట్లు పడినప్పుడు మాత్రం ఆయన అస్సలు రియలైజ్ అవ్వడు. మనుషులందరూ రియలైజ్ అవుతారు ఎక్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇంకా ఇంపార్టెంట్ విషయం సార్ ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను. ఆ రోజు జంగారెడ్డిగూడెంలో 32 మంది కల్తీ మద్యం తాగి చనిపోతే అవన్నీ సత్యమరణాలు ఉన్నాడు సార్ ఈ పెద్ద మనిషి అసెంబ్లీలో ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని. కనీసం ఎంక్వైరీ చేయలేదు సార్. ఎందుకు చనిపోయారు, ఏ మద్యం తాగి చనిపోయారు అనేటటువంటి ఎంక్వైరీ కూడా చేయని పెద్ద మనిషి ఈ రోజు ప్రెస్ ముందుకు వచ్చేసి అర్రే ఎంత జరుగుతుంది ఎట్లా సార్? డెఫినెట్లీ నిజంగా ప్రతి ప్రాణం ఇంపార్టెంటే. ఏ ప్రాణం పోయినా బాధాకరమే. చాలా విలువైనది మానవ జన్మ. అట్లాంటి జన్మ ఊరికే ఇట్లాంటి పిచ్చి మందు తాగి చచ్చిపోతుంటే చాలా బాధాకరం. గతంలో కల్తీ మద్యం తాగి చనిపోయినటువంటి జంగారెడ్డిగూడెం విషయంలో ఏమన్నారు సార్? అందరి వెంట సహజ మరణాలంట. పాపం మగవారే చనిపోయారు అక్కడ.
ఆడవారు ఎవ్వరు చనిపోలా. ఆ బారులోకో లేదంటే ఆ మందు కొనుక్కుని తాగి చచ్చిపోయేవాళ్ళే సహజ మరణాలు అని చెప్పినటువంటి ఈ పెద్ద మనిషి ఈ రోజు వచ్చి నీతి సూక్తులు చెప్తాడు. ఈ రోజు వచ్చి వీళ్ళు వచ్చేసి విలవిల్లాడిపోతా ఉంటారు డిబేట్లలో. ఇది సార్, ఇవన్నీ చెప్పుకుంటా పోతే ఈయన మెడికల్ కాలేజీల గురించి మాట్లాడుతా ఉన్నాడు. అది తీసుకుంటే చాలా లాంగ్ సబ్జెక్ట్ అయిపోయింది. 9వ తారీఖు 8వ తారీఖు వెళ్తున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు, డెఫినెట్లీ ఇంకో డిబేట్ ఉంటుంది కదా, మాట్లాడుకోవచ్చు. సో మీరు మాత్రం మా మీద, నాగేంద్ర అన్న మీద, నా మీద మీకు ఎంత కోపం ఉంటే మమ్మల్ని 10 నిమిషాల ముందు లాగినమంటారు సార్? మీరు మేము చూడమన్నా జగన్మోహన్ రెడ్డి గారు లైవ్ లో పెట్టి చూపించాలనేగా? చూడాలి కదా మరి. ఒక మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రధాన ప్రతిపక్ష పార్టీ అధినేత ఏం మాట్లాడారు మనం అందరం ఖచ్చితంగా దాన్ని ఎవరైనా చూడాల్సింది. ఖచ్చితంగా వినా, మీకు అవసరం సార్. మాకైతే అసలు మాట్లాడే మాటలు, అతని మాటలు మేము పట్టించుకోవాల్సిన పనేలే. మేము అభివృద్ధి దిశలో మేము దూసుకెళ్తాం. అతని మాటలు, అతని చేష్టలు మేము పట్టించుకోరు. ఆయన పులివెందుల శాసనసభ్యుల వారు, వాళ్ళు ఎక్కడికైనా వెళ్లే అధికారం వారికి ఉంది. ఇందాక సింగళూరు వెంకటేష్ గారు అంటా ఉన్నారు ఆయనకి ఇంకా పర్మిషన్ ఇవ్వలేదు అని. ఇచ్చారు సార్, కానీ విశాఖపట్నం నుండి అనకాపల్లి వరకు రోడ్డు మార్గాన ఆయన ఇష్టానుసారం మనుషులు తొక్కించుకుంటా వస్తే చూస్తా ఊరుకోరు కదా సార్. హెలికాప్టర్ తీసుకుని మీకు హెలికాప్టర్ చక్కగా ల్యాండ్ అయ్యే పర్మిషన్ ఇస్తారు. మీరు అక్కడ నుండి మీరు కావాల్సినటువంటి మెడికల్ కాలేజీని మీరు సందర్శించొద్దు. గతంలో లాగా మీ ఇళ్లకి మేము టాయిల్ వేసి కట్టాం. గతంలో లాగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కార్యకర్తలు అందరి ఇళ్ల ముందు పోలీసులు కాపలా పెట్టాం. గ్యారంటీగా మీకు రావాల్సినటువంటి రాజ్యాంగబద్ధ హక్కుల ప్రకారం మీరు ఎక్కడికైనా వెళ్ళేటటువంటి హక్కు ఉంది. కాకపోతే విశాఖపట్నం నుండి మీరు అనకాపల్లి వరకు మీ బల ప్రదర్శన చేసుకుని, మీ హ్యూమన్ ప్రొక్యూర్మెంట్ చేసుకుని, బళ్ళలో డీజిల్ కొట్టించి, బైకుల్లో పెట్రోల్ కొట్టించి మనుషుల్ని చంపుకుంటా వస్తారంటే ఊరుకోము. గ్యారంటీగా హెలికాప్టర్ వేసుకుని రండి, మీకు మేము పర్మిషన్ ఇస్తామని చెప్పి అక్కడ ఎస్పీ గారు చెప్పారు. బ్రహ్మాండంగా రావచ్చు, బ్రహ్మాండంగా రావచ్చు. మీరు కట్టినటువంటి మెడికల్ కాలేజీ నిజంగా కట్టుంటే చూపించవచ్చు. ఓకే వెంకటేష్ గారు. బ్రహ్మనాయుడు గారు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి వంశీ గారు చాలా చక్కగా చెప్పారు. పంచ్ ప్రభాకర్ అనే ఈడియట్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చెల్లెల్ని ఇలా తిట్టారు అని చెప్పేశారు. మరి దానికన్నా ముందు మన బాలకృష్ణ గారి ఇంటి దగ్గర నుంచి అదే మనిషి మీద ఇంకా దారుణమైన అక్రమ సంబంధాలు అంటగడుతూ, నా మీద అక్రమ సంబంధాలు అంటగడుతూ బాలకృష్ణ ఇంటి నుంచి ఒక ఐపీ అడ్రస్ ద్వారా ఇలాగ నా మీద ప్రాపగండా చేసింది అని చెప్పేసి అన్నారు కదా. నేను అనలేదు బ్రహ్మనాయుడు గారు, మీరు కూడా అనలేదు. షర్మిలా గారే చెప్పారు కదా స్వయాన. అంటే ఆ రోజు వారికి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉందో లేకపోతే ఆవిడ కూడా జ్వరం వచ్చిందంటారా ఏంటి కొంపదీసి? ఇప్పుడు ఎందుకు చెప్పలేదు మరి ఆవిడ? ఇంకోటి ఏంటంటే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికార ప్రతినిధికి కాస్త బీపీలో ఆగన్న మళ్ళీ నాగేంద్రతో విజ్ఞప్తి గురించి చెప్పించుకోవాలి. అలా కాదన్న, నువ్వు నేను మళ్ళీ నాగేంద్రతో విజ్ఞప్తి గురించి చెప్పించుకోవాలి. ఒక్క నిమిషం అన్న, ఆగన్న ఒక్క నిమిషం, టైం ఇవ్వన్న ప్లీజ్ అన్న. మళ్ళీ నాగేంద్ర అన్న వచ్చి విజ్ఞత అంటే ఏంటో చెబుతాడు నీకు నాకు. ఒక్క నిమిషం టైం ఇవ్వు. తర్వాత ఏంటంటే ఈ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి గారు మర్చిపోయినట్టు రైతు బంధు 20,000 కూడా ఇవ్వలేదు సార్ లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ 5,000 ఇచ్చారు మా మొహాన. మీరు మర్చిపోతే అలాగే ప్రజా సమస్యలు మర్చిపోయారు. రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5,000, కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000, సంథింగ్ మొత్తం కలిపి 7,000 వచ్చినట్టుంది. దొర ఎత్తానండి సంవత్సరానికి 20,000 ఎవడన్నా ఇవ్వని. మరి 5,000 అబద్ధం చెబుతారు. 7,000 వస్తే 2,000 ఎందుకు తగ్గిస్తారు మీరు? రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5,000 కదా వచ్చింది. అవునండి, కేంద్రం 2,000 బైఫర్కేషన్ చెప్తాను. మీరు వాళ్ళకన్నా ముందు ఎగ్జైట్ అయిపోతా ఉంటారు. ఏంటో మాకు అర్థం కావట్లేదు. 7,000 ఇవ్వాల్సింది 30,000. మనం ఇవ్వని దాన్ని మనం ఖచ్చితంగా ప్రశ్నించాలి. మాట్లాడొద్దంటే ఇంకా మాట్లాడటానికి ఏమీ లేదంటే కామెడీగా సినిమాలో చేస్తే బాగుంటది, కామెడీ టీవీ షోల్లో బాగోదు. చేయండి, చేస్తున్నారు మీరు. సూపర్ 6 అయిపోయింది, ఇంకేం లేదంటున్నారు కదా. బయటికి వెళ్తే తంతారన్న 1,500 నీకు 1,500 అన్నారు కదా. ఆడవాళ్ళు 50 ఏళ్ళు దాటిన వాళ్ళు అందరికి. మరి వాళ్ళకేం చూద్దాం, ఏర తెలకం దిద్దు వదిలేద్దాం అన్న. 15,000 మీరేం చెప్పాలంటే ఆగవయ్యా స్వామి, మీరేం చెప్పాలంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ఇంకో సంవత్సరం తర్వాత ఇస్తాం, మొత్తం కలిపిస్తాం, రీఇంబర్స్ చేస్తాం అని చెప్పండి. మేము కూడా చప్పట్లు కొడతాం. ఎందుకంటే మాకు కళ్ళు ఉన్నాయి, కనపడుతున్నాయి. రాష్ట్రం యొక్క జిఎస్టి వసూళ్లు అంటే ఈ రాష్ట్రం యొక్క ఖజానాకి రావాల్సిన డబ్బులు ఈ రోజు సౌత్ ఇండియాలోకి వెళ్ళి లోయెస్ట్ లెవెల్కి వెళ్ళినటువంటి పరిస్థితి. వ్యాపారాలు బాగోలేనటువంటి పరిస్థితి. వ్యాపారాలు బాగుంటేనే కదా ప్రభుత్వానికి కూడా డబ్బులు వచ్చేది. ఎంత కేంద్ర ప్రభుత్వం మా వాళ్ళే నిలబడిందని తొడగొట్టినా మెడ ఇచ్చినా మన మొహాన్ని ముష్టి కూడా ఏం వేయట్లేదు వాళ్ళు.
వాళ్ళ దగ్గర నుంచి రావాల్సిన ఫండ్స్ వస్తే వీళ్ళు ఇస్తానన్న కార్యక్రమాలు చేయొచ్చు. యాజ్ ప్రామిస్డ్ బై ద హానరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు 75,000 కోట్ల రూపాయల మనకి ఫ్రీబీస్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. మరి గత సంవత్సరంలో ఏ మాత్రం ఇచ్చాం? ఒక శ్వేతపత్రం ఇస్తే మాలాంటి వాళ్ళని చదువుకుంటాం. లేదా మనం ఇవ్వలేని దాన్ని ఇవ్వలేకపోయాము, కొంత టైం పడుతుంది. పవన్ కళ్యాణ్ గారు చాలా గొప్ప మనిషి. ఆయన అసెంబ్లీలో స్ట్రిక్ట్ గా చెప్పాడు, నా శాఖలో సిబ్బంది కొరత ఉంది కాబట్టి ఫైల్ క్లియరెన్స్ లో కొంత జాప్యం జరుగుతున్న మాట వాస్తవం, త్వరితగతిలో దాన్ని రికవర్ చేసుకుని ముందుకెళ్తాం అని అన్నారు. అలాగా అందరూ ఫెయిర్ గా, మీలాంటి యువ నాయకులు కూడా ఫెయిర్ గా ఉన్నారనుకోండి, మాలాంటి వాళ్ళకి పని ఉండదు. మీరు ఫెయిర్ గా లేకుండా ఇచ్చేసాం, ఇక మాట్లాడటానికి ఏమి లేదంటే ఇంక మేమేం మాట్లాడాలి బ్రహ్మనాయుడు గారు? కాబట్టి ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వలేదని రీజన్ చెప్పండి. వ్యాలిడ్ రీజన్సే ఇవన్నీ కూడా. అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి మీకు తెలియదు కాదు కదా సార్, మీరు సీనియర్ అడ్వకేట్ కాబట్టి అదే బ్రహ్మనాయుడు గారు అడగకూడదు అనకూడదు, ఇచ్చేసామని అబద్ధాలు చెప్తుంటే తప్పు. నేను అందుకన్నా కదా సూపర్ 6 లో సూపర్ 4 అయితే హిట్ అయింది అని చెప్పాను. 2 అయితే 4 లో కూడా షరతులు వర్తిస్తాయి బ్రహ్మనాయుడు గారు. 4 లో కూడా షరతులు వర్తిస్తాయి. జగన్ మామయ్య 2,000 కొట్టేసాడు రే మీ దగ్గర అని చెప్పేసి లోకేష్ గారు అన్న మాట మీకు గుర్తులేదా? మరి వాళ్ళు మాకు విఘ్నత ఉంది, మేము రాజకీయ నాయకులం కాదు కాబట్టి లోకేష్ మామయ్య కూడా దొంగే 2,000 కొట్టేశాడన్న చీప్ టాక్స్ మేము మాట్లాడం. అది అడ్మినిస్ట్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ 2,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తే లోకేష్ గారు అదే చేశారు. ఇప్పుడు లోకేష్ గారు ఏం చేశారో ఆ డబ్బులు జగన్మోహన్ రెడ్డి గారు అదే చేశారు. లోకేష్ గారు జేబులో వేసుకుంటే జగన్మోహన్ గారు జేబులో వేసుకున్నాడని అనుకుందాం. పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, కంక్లూజన్ ఇవ్వండి సార్. ఎవరైనా సరే పొలిటికల్ పార్టీస్ డిఫరెంట్ గా మాట్లాడొచ్చు వాళ్ళ యొక్క ఆవశ్యకతను బట్టి. అంతేలేండి. బట్ అడ్మినిస్ట్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేపాటికి జగన్ అయినా, పవన్ అయినా, లోకేష్ అయినా సిస్టమ్ మారదు. సిస్టమ్ ని సిస్టమ్ గా యాక్సెప్ట్ చేస్తాం. డబ్బులు లేకపోయినా నీ గల్లా బట్టి మాకు డబ్బులు ఇవ్వాల్సిందే అనే పరిస్థితి రాష్ట్ర ప్రజలకు లేదు. కానీ ఉన్న పరిస్థితిని చెప్పకుండా ఇలా బోంగరించకూడదు. చేసాం మీరు మాట్లాడొద్దు అనొద్దు దయచేసి. దట్స్ ఇట్. ఓకే, తాతం శెట్టి గారు. సార్ నేను చాలా మందికి సమాధానం చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇద్దరికి, మీరు ముగ్గురు ఇద్దరికి చెప్పాలి సమాధానం. నేను చెప్పని అందరికి చెప్తాను సార్. నేను రాసుకున్న నాకు సమయం ఏంటి, నేను విన్నాను కదా. విశ్లేషకుడా, లాయరా, రైతా, ఇది ముఖానికి పాస్బుక్ పెట్టుకొని తిరుగుతున్నాడా? నా ముఖాన్ని ఉప ముఖ్యమంత్రి పెటాపురం ఎమ్మెల్యే ముఖాన్ని ఆపు. నువ్వు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలే. వద్దండి, గౌరవంగా మాట్లాడుకోండి. మీ ఇద్దరు పెద్ద మనుషులు, గౌరవంగా మాట్లాడుకోండి. వీధి లేకపోతే తంతారంట. నేను ఆయనతో కలిసి వీధిలోకి పోవడానికి రెడీగా ఉండా. ఆయన వీధిలేక మా వీధిలేక ఎవరిని తంతారో రమ్మని పిలుస్తున్నాను. నేనేం అబ్యూజింగ్ లాంగ్వేజ్ వాడడం రాసుకోమని చెప్పి. అతని తర్వాత ఏమన్నంటే మళ్ళీ ఇవ్వండి, నేను అన్ని రాసుకున్నాను. తర్వాత స్పందించాల్సినప్పుడు జ్వరం వచ్చింది. 102 డిగ్రీల జ్వరంతో ప్రతి చోట నిలబడి గొంతెత్తి ఇది ఈ రాక్షసుడు జగన్మోహన్ రెడ్డి నిజ స్వరూపం అని స్పందిస్తే, జగన్మోహన్ రెడ్డి పేరు పిలిచి అధపాతాళానికి తొక్కుతాని 100 డిగ్రీల జ్వరంలో స్పందిస్తే 175 అయినా తన్నోడు 155 నుంచి 11 సీట్లకు బోళ్లబడి ఇప్పటికీ అసెంబ్లీకి రాక నక్క ఏడుపులు ఏడుస్తూ మూలుగుతున్నాడు. అది స్పందించాల్సి వచ్చినప్పుడు స్పందిస్తే సిగ్గు అనిపించదా? నిజంగా మీకు సిగ్గు, సీము, రక్తం ఉంటే ఆ 11 నియోజకవర్గాల ప్రజల ఆత్మాభిమానం మీ దగ్గర ఉంటే అసెంబ్లీకి వచ్చి ప్రస్తావించాల్సిన అవసరం లేదా? రెండోది, ఆయన అన్నాడు సంఖలో దూరంట మా తమ్ముడు ఒక ఆయన. నాకు తెలియదు మరి జగన్మోహన్ రెడ్డి సంఖ ఎంత పెద్దదో. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అవినీతికి ఆయనకు గన శిక్ష వేస్తే 800 సంవత్సరాలు జైలు శిక్ష, 8 సార్లు ఉరి తీయాలంట బొత్స సత్యనారాయణ. జైలుకు ఊగిసలాడుతున్నాడు. జైలుకు ఊగిసలాడుతున్నాడు. ఎవరు సార్ ఎమ్మెల్యే అయినా ప్రజారాజ్యం నుంచి పోయి ఆ సంఖ్యలో దూరినాయి. తర్వాత జగన్ ఒక పిల్ల సైకో ధర్మాన. ప్రపంచంలో రాక్షసులు, భారతాల్లో భాగవతాలు అన్నింటికల్లా రాక్షసులు చూపించాలంటే జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో చూపిస్తా. విడుదల రజని ఇలా నా దగ్గర 100 లిస్టు ఉన్నది.
మరి ఆ డియోడ్రెంట్ కొట్టుకున్న ఆ సంఖ్య కింద ఎంతమంది చూడున్నారో ఒక్కసారి క్లియర్ గా లెక్కలు పెట్టుకోండి. తర్వాత షర్మిల అనే వైఎస్ఆర్ కు పుట్టనే లేదని వాళ్ళ పార్టీ దగ్గర నుంచి అదెవడో రవీందర్ రెడ్డి ఎవరో అక్కడి నుంచి ఒక 100 ఘోరంగా 100 వాటి మీద చేయలేదా? ఆ విషయం మీద ఆమె ప్రస్తావించలేదా? రాజకీయాలు ఎన్నైనా ఉండొచ్చు, నన్ను వైఎస్ఆర్ కూతురు కాదని బిడ్డ కాదని చెప్పి అంటే అలా తల్లిని సైతం అవమానించినటువంటిది ఎవరు? ఇక్కడికి వచ్చి మళ్ళా నీళ్ళెళ్ళి ఏడుస్తున్నారు చిరంజీవి గారిని అంటే. చిరంజీవి గారిని బ్రహ్మనాయుడు గారు మీతో డిబేట్ పాల్గొన్నా, వాళ్ళు చూడకపోతే నాకు సంబంధం లే. ప్రతి డిబేట్ లో, నా ట్విట్టర్ లో, నా దాంట్లో ప్రతి చోట నేను స్పందించిన. నాకు 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 రాజకీయాలు ముఖ్యం కాదు, నాకు వాళ్ళిద్దరే ముఖ్యమని. మరి నేను మా వాళ్ళని అడుగుతున్నా, ఆయన ఎగిరెగిరి ఎలా అన్నారు మాట్లాడినోడే కదా, మరి ఇప్పుడు వచ్చి మాట్లాడిన దీనికంటే ముందే ఒక మాట అన్నాడు అంటే వీళ్ళు సైకో కాదు అని తీసుకుంటున్నారు. నిజమేలా మనోడు అదే కదా, ప్రతి చిరంజీవిని అనడం తప్పు అని చూసినా లేదు మీరు. అంటే వీళ్ళని ఈయన తిట్టిన తిట్టును వీళ్ళు స్వీకరిస్తూ ఆయన అనడం తప్పు. ఏంటే ఇది? అందుకే చెప్తున్నాను సార్ నేను ఇక్కడ మళ్ళీ సూపర్ 6 గురించి మళ్ళీ ఇంకోటి ఆర్పికే గురించి చెప్పినాడు మావాడు. అంటే అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ ఉంటాడు, ఫలితము డైరెక్ట్ జేసీ తీసుకుంటాడు, ఆ నుంచి కలెక్టర్ పోతాది. 100% ఈ కాకమ్మ కథ అంతా మాకు తెలుసు. కానీ ఫలితం అడిగినాం మేము, ఫలితం కావాలి కదా సార్. ఆ గిట్టుబాటుకి మనం ఏమన్నా ఒక 40 రూపాయలు, ఒక 4 రూపాయలు, ఒక 11 రూపాయలు, ఆ మాట అంటే బాగా అర్థమవుతుందేమో, మనం ఇచ్చినామా 11 రూపాయలు అన్న గిట్టుబాటు ధర. అది కదా నేను అడిగేది. మీరు విమర్శించండి, తీసుకుంటాం. మీరు ఆర్డర్ చెప్పినారు ఆర్బిక నుంచి ఇట్లా ఉంటుంది అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ ఉంటాడని, ఎవ్రీథింగ్ యాక్సెప్ట్ చేస్తున్నాం. కానీ ఇక్కడ నుంచి పైకి వెళ్ళి గ్రాడ్యుయేట్ దగ్గరికి వెళ్ళి కలెక్టర్కి వెళ్ళి ప్రభుత్వానికి వెళితే ప్రభుత్వం ఆ రైతుకి ఇచ్చిన ఫలితాన్ని అడుగుతున్నాం మేము. మేము ప్రౌడ్లీ చెప్తున్నాం. ఈ రోజు మేము ఈ 4,000 రూపాయలు టన్నుకు మేము మామిడి రైతుకు మద్దతుగా ఉన్నామని చెప్తున్నాం కదా. మరి మీకు ఒక 40 రూపాయలు, 11 రూపాయలు మీరు ఉండిందని చెప్పండి. మీరు సిస్టమ్ చెప్తున్నారు, అది ఎవరు వింటారు? ఫలితం అడిగాం మేము. ఇవన్నీ చెప్పడానికి